తిరుమల తిరుపతిలో గత 3-4 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవహిస్తుంది. తిరుమల ఘాట్ రోడ్లు, తిరుమల కొండల్లోని జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుపతి సమీపంలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో మల్వాడి గుండం నుంచి పెద్ద ఎత్తున వర్షపు నీరు కొండల్లో దూకి ప్రవహిస్తుంది. కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన భక్తులు ఏడుకొండలపై నుంచి జాలువారుతున్న వాటర్ ఫాల్స్ ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, కిరణ్, మొత్తం మీద గత 2-3 రోజుల నుంచి కూడా తిరుపతి, తిరుమల కావచ్చు, లేదంటే జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే వాగులు, వంకలు అన్ని కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే తిరుమలలో ఒక అరుదైనటువంటి ఘటన. ఎందుకంటే తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం గత కొన్ని వేల హెక్టార్ల కిలోమీటర్లు కూడా విస్తీర్ణంలో ఉంది. అయితే తిరుమలలో గత 2-3 రోజుల నుంచి కురిసినటువంటి అతి భారీ వర్షాలకు, శేషాచలం అటవీ ప్రాంతంలో కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లు కావచ్చు, లేదంటే తిరుమల పైన ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మొదటి ఘాట్ రోడ్డు, దిగేటటువంటి ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి మాల్వాడి గుండం కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. అయితే వాటర్ ఫాల్స్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి స్వామివారిని దర్శనం చేసుకునే దానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సెల్ఫీలు, అంటే ఆ వాటర్ ఫాల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున, అంటే ఎత్తైనటువంటి కొండలపై నుంచి కూడా నీళ్ళన్నీ కూడా దూకుతున్న నేపథ్యంలో వాటర్ ఫాల్స్ అన్ని కూడా చూస్తూ కూడా సెల్ఫీలు తీసుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం మీద తిరుమలకి వెళ్లే భక్తులకి గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అకాల వర్షాల కారణంగా కాస్త ఇబ్బందులు అయినప్పటికీ కూడా తిరుగు ప్రయాణంలో కపిలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు. అయితే ఆలయానికి వచ్చిన సమయంలో ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కూడా పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణం అవుతున్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడం జరిగింది. మరి ఇంకా కూడా 2-3 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుమలకి వెళ్లే భక్తులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానంగా జిల్లా యంత్రాంగం చెప్తుంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.